ప్రైజ్ ద లార్డ్. జనవరి 22వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. కోపేద్రేగి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా ఉద్రేకం ఉంటుంది. ఈ కోపోద్రేకము వలన ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. కలహాలు రేగుతాయి, జగడాలు పుడతాయి. అంతేకాదు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కొన్నిసార్లు చంపుకునే వరకు వెళ్తూ ఉంటాయి. ఘోరమైన నష్టాలకు వీరి జీవితాలు వెళ్ళిపోతాయి. దీర్ఘశాంతము కలవారు ఏం చేస్తారో తెలుసా? వివాదాలను, గొడవలను అణిచివేస్తారు. కోపాన్ని కలిగి ఉండటం గొప్ప కాదు, దీర్ఘశాంతం కలిగి ఉండటమే గొప్ప. అదే దైవికమైన లక్షణం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కోపం కలిగి ఉన్నావా, లేక దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? కోపం ఎవరికైనా వస్తుంది. దీర్ఘశాంతం అంత త్వరగా ఎవరికి రాదు. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువుని అడిగితే దేవుడు మనకు ఖచ్చితంగా దీర్ఘశాంతాన్ని ఇస్తారు. దేవునికి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే దీర్ఘశాంతం వస్తుంది. నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ స్నేహితుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ దీర్ఘశాంతం కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరం, చాలా మేలుకరంగా కూడా ఉంటుంది. కోపం వలన ఎన్నో నష్టాలు వస్తాయి, గందరగోళ పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీర్ఘశాంతం కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.